యథా విష్ణో శంకరస్యాపి నామ్నా లోకాశోకం నాశ్య మోక్షం ప్రయాంతి. ఒకటే మాట ఇప్పుడు అద్భుతమైన మాట. అసలు ఈ 2 శ్లోకాలు చాలండి పట్టుకోవడానికి. అంటే రేపటి నుంచి ప్రవచనం అక్కర్లేదని కాదు అర్థం. ఇది ఒంటికి పట్టడం కోసం వినాలి ఇదంతా కూడా. ఏమి చెప్తున్నానంటే ఒకటే మాట, యథా విష్ణో శంకరస్యాపి నామ్నా. ఈ మాట చాలా గొప్పగా చెప్పాడు. విష్ణు శంకర ఈ పేర్లు ఎవరివి? ఇప్పుడు ఇది చెప్పు. విష్ణువు అనే దేవుడిది విష్ణువు పేరు, శివుడు అనే దేవుడిది శివుడు అనే పేరు కాదు. విష్ణువు శివుడు కూడా ఒకే బ్రహ్మము యొక్క పేర్లు. తెలుసుకో, ఇక్కడ ఎవరి పేర్లు? ఉన్నవాడు ఒకటే పరమాత్మ, ఆయన పేరే విష్ణు, ఆయన పేరే శివ. అర్థమైంది కదా? ఎందుకు శివ అన్నారంటే బ్రహ్మము శుద్ధమైన వాడు. ఆయన ఎందుకు ప్రపంచం భ్రమింపజేస్తూ కనిపిస్తున్నా ఆయనకు ప్రపంచం ఏమి అంటలేదు. నేను పాముని అనిపించితే తాడు పాము అయిపోయిందా? తాడుగా అయ్యో నేను పామునా అనుకుందా? లేదు కదా. అది శుద్ధమేగా. కానీ శుద్ధమైతే శివం అంటారు.